గుడ్ మార్నింగ్ ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. పత్రికలో వచ్చిన వార్తలు ఒకసారి గమనిస్తే అష్టదళ పద్మం అనేది ఈనాడు బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం. 8 మంది తెలుగు వాళ్ళు సాధించుకున్నటువంటి పద్మ పురస్కారాలకు సంబంధించినటువంటి వివరాల్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ఈనాడు బ్యానర్గా. అలాగే మనమే ఎక్కువ సాధించాం అంటూ చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాటలు, ఏ రాష్ట్రానికైనా ఇంతకన్నా ఎక్కువ వచ్చాయా, ఆధారాలు ఉంటే రండి చెప్పండి, ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సవాలంటూ ప్రత్యేక హోదాకి మించినటువంటి సాయం అంతా కూడా సంపాదించే ప్రయత్నంలోనూ ప్రత్యేక హోదానికి సమానమైనటువంటి కూడా వస్తున్నాయన్నది చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట. ఇక దీంతో పాటుగా భారీ పెట్టుబడులే లక్ష్యం అంటూ విశాఖ వేదికగా జరగబోతున్నటువంటి పార్ట్నర్షిప్ సమిటికి సంబంధించిన వివరాలు భాగస్వామ్య సదస్సులో దాదాపుగా 45కి పైగా దేశాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించినటువంటి విస్తృతమైన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ అంశాన్ని హైలైట్ చేస్తుంది ఈనాడు ప్రధానంగా పేజ్ 1లో భారీ పెట్టుబడులే లక్ష్యం అన్న శీర్షికతో. అలాగే విశాఖ నగరంలో అత్యంత అప్రమత్తత అన్న శీర్షికతో ఈరోజు తలపెట్టినటువంటి ప్రత్యేక హోదా సాధన కోసం తలపెట్టిన నిరసన కార్యక్రమాల నేపథ్యంలో, మౌన దీక్షలు, క్యాండిల్ ర్యాలీల నేపథ్యంలో విశాఖ నగరం అత్యంత అప్రమత్తమైనటువంటి పరిస్థితులు పాటిస్తుంది. ఆ అంశాన్ని హైలైట్ చేస్తుంది ప్రధానంగా ఈనాడు. దీంతో పాటుగా కోతుల ర్యాలీలో పాల్గొంటారంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన నిర్బంధం ఎన్ని రకాలైనటువంటి విధించినప్పటికీ ఖచ్చితంగా కోతుల ర్యాలీలో పాల్గొంటారు అంటూ ప్రతిపక్ష నేత జగన్ చెప్తున్నటువంటి మాటలను హైలైట్ చేస్తుంది ఈనాడు ప్రధానంగా. అలాగే నిరసనలు అడ్డుకుంటే దీర్ఘకాల పోరాటమే అంటూ పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ని కూడా హైలైట్ చేస్తుంది ఈనాడు పేజ్ 1లో. సాక్షిలో వచ్చిన వార్తలు గమనిస్తే సాక్షి ప్రధానంగా హైలైట్ చేస్తున్న కథనం, చంద్రబాబు రా కలిసి పోరాడదామంటూ ప్రతిపక్ష నేత జగన్ ఇచ్చినటువంటి పిలుపుకి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా సాక్షి పేజ్ 1లో హైలైట్ చేస్తుంది. విశాఖ కొవ్వొత్తుల ర్యాలీకి వెళుతున్నా మీరు రండి అంటూ ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి పిలుపుకి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది సాక్షి. ఇక దీంతో పాటుగా తెలుగు పద్మాలు 8 అన్న శీర్షికతో 8 మంది తెలుగువారు దక్కించుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పురస్కారాలు, పద్మ పురస్కారాలకు సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేస్తుంది సాక్షి ప్రధానంగా పేజ్ 1లో. అలాగే నేడే హోదా భేరీ అన్న శీర్షికతో విశాఖ వేదికగా జరగబోతున్న హోదా పోరాటానికి సంబంధించిన అంశాన్ని కూడా పేజ్ 1లో హైలైట్ చేస్తుంది ఈ పత్రిక. ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు వస్తే ఆంధ్రజ్యోతి ప్రధానంగా హైలైట్ చేస్తున్న కథనం, ఎన్నికలన్నీ ఒకేసారి అంటూ రాష్ట్రపతి ప్రణబ్ ఇచ్చినటువంటి రిపబ్లిక్ డే సందేశంలో ప్రధానంగా చెప్పినటువంటి మాట, ఎన్నికలన్నీ కూడా ఏకకాలంలో వస్తే దేశానికి ఎంతో మేలైనటువంటి పరిస్థితులు నెలకొట్టాయి అన్నది రాష్ట్రపతి ఇచ్చినటువంటి సందేశం. ఈ అంశం మీద మేధావర్గం అంతా కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అన్నది రాష్ట్రపతి ఇచ్చినటువంటి సందేశం. అలాగే రోజుకో వేషం అన్న శీర్షికతో ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశించి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కామెంట్స్, రోజుకో వేషం వేస్తున్నాయి, రాజకీయ పార్టీలే రాజకీయ ప్రయోజనాల కోసమే హోదా నినాదాన్ని తెర మీద తీసుకొస్తాయని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కామెంట్స్. అంశాన్ని హైలైట్ చేస్తుంది సాక్షి. ఇక తెలంగాణ పత్రికల విషయానికి వస్తే నమస్తే తెలంగాణ బ్యానర్గా హైలైట్ చేస్తున్న కథనం, రాష్ట్రపతి ప్రణబ్ ఇచ్చినటువంటి సందేశం, జమిలీ ఎన్నికలే మేలు అంటూ రాష్ట్రపతి ప్రణబ్ చెప్తున్నటువంటి మాటల్ని రిపబ్లిక్ డే సందేశంలో ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సందేశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది నమస్తే తెలంగాణ ప్రధానంగా పేజ్ 1లో. అలాగే తెలంగాణకు 6 పద్మాలు అన్న శీర్షికతో తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్నటువంటి 6 పద్మాలకు సంబంధించిన వివరాలు, అలాగే 23,494 పోస్టులు భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దానికి సంబంధించిన వివరాలే KG to PG కోసం గురుకురాల్లో నియామకాలకు సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించిన వివరాలు, 23,494 పోస్టులు భర్తీ చేయబోతున్నామంటూ ముఖ్యమంత్రి ఇస్తున్నటువంటి సంకేతాలను హైలైట్ చేస్తుంది ప్రధానంగా నమస్తే తెలంగాణ పేజీలో. పత్రికలో వచ్చిన వార్తల మీద విశ్లేషణ కార్యక్రమం మనతో పాటు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు రవిచంద్ర మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకురాలు వాసిరెడ్డి పద్మూడుగా మనతో పాటు చర్చలో అందుబాటులో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ టీడీపీ సీనియర్ నేత, పార్టీ ముఖ్య నాయకులు విజయవాడ నుంచి మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు రమేష్ నాయుడు తిరుపతి నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే ప్రత్యేక హోదా సాధన సమితి తరఫున చలసాని శ్రీనివాస్ కూడా మనతో పాటు వైజాగ్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ పార్టీలు మాట్లాడే ముందు ప్రధానంగా ప్రత్యేక హోదా సాధన కోసం గడిచిన కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నటువంటి ప్రత్యేక హోదా సాధన సమితి తరఫున చలసాని గారు మీ దగ్గర నుంచి ఇష్యూ స్టార్ట్ చేస్తే, ఈరోజు విశాఖలో ఎట్టి పరిస్థితుల్లో నిరసన కార్యక్రమాల్ని అనుమతించేటువంటి అవకాశమే లేదు. ఆ రకమైనటువంటి నిర్బంధం ఇప్పటికే ప్రారంభమైనటువంటి సందర్భంలో ఈరోజు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి అనుకుంటున్నారా? 2 సంవత్సరాలు 10 నెలల క్రితం ఒంటరిగా మొదలుపెట్టాం. ఆ తర్వాత కొన్ని నెలలకి శివాజీ గారు ఇద్దరు వచ్చారు. తర్వాత అన్ని పక్షాలు ఒక్కొక్కటి పక్షాలు, కాంగ్రెస్, తర్వాత వైకాపా, తర్వాత సిపిఎం అందరూ వచ్చారు. ఇవాళ ఒక స్ఫూర్తి ప్రతి ఒక్కళ్ళను వచ్చింది, దానికి అభినందన తెలుపుతున్నాం. అంతకన్నా ముందు సర్వతత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య లౌకిక రాజ్యమైన భారత రాజ్యాంగ దిన స్ఫూర్తికి అందరికీ కూడా అభినందన తెలుపుతున్నాను. ఈరోజు కొంతమంది అంటా ఉన్నారు భారత రిపబ్లిక్ దినోత్సవం అని. మేము అదే చెప్తున్నాం, 1950 జనవరి 26 తారీఖు ఏదైతే అమలు పొందిందో ఆ స్ఫూర్తి ప్రకారం ఏర్పడిన పార్లమెంటులో ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో దాన్ని భంగం కలిగిస్తా రాజ్యాంగ స్ఫూర్తిని నాశనం చేస్తున్నారు. కాబట్టి దానికి ఆ స్ఫూర్తి దినంగా అది మాత్రమే వాళ్ళ మౌన దీక్ష అని అనుకుంటున్నాను. యాక్చువల్గా
ఈ రోజు నేను నిర్ణయం తీసుకోలేదండి, వేరే రోజు అనుకున్నాము. కానీ యువత ముందుకు వచ్చినప్పుడు ఒక దానికి కట్టుబడిన వాడిగా, దాని మీద ప్రాణం పెట్టిన వాడిగా దానికి మద్దతు ఇవ్వాలి. అది ఇవాళ మాత్రం విశాఖపట్నం అనేక చోట్ల అక్కడికి వెళ్ళే పరిస్థితి కనపట్టలేదు. ఒక శత్రు దుర్భేరమైన ఏదైతే విదేశాల నుంచి వచ్చే ముష్కరులను కాపాడుతున్నారా, లేదా కొన్ని చోట్ల లోపలికి వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని దాటేసుకుని మామూలు పోలీసుని దాటుకుని వచ్చినా ఏమో కానీ ఇక్కడ మాత్రం దాని శత్రు దుర్భేదమైన కోట కింద తయారు చేసే విధంగా పోలీసులను పెట్టారు. ఇది నిరసన అనుకుంటలేదు, ఒక స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి. కొంచెం అంటే కొంతమంది యువకులు తెలియక మాట్లాడవచ్చు, కానీ ఒక రాజ్యాంగ స్ఫూర్తిని నింపే విధంగా ఇవాళ పాటించాలని కూడా నేను భావిస్తున్నాను. ఒక పోరాట స్ఫూర్తిని అణిచేస్తాం అంటే ఇది ఎగిసేసి పడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పెద్దలు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ మిగతా నుంచి కానీ వారు మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళు కూడా తెలుగు తల్లి బిడ్డలే, ఈ ఆంధ్రాలే అందరూ కూడా. అది ఆ సోయి మరిచి మనం ఏదో ప్రత్యేక ప్యాకేజీ వచ్చింది కానీ ప్యాకేజీ రాలేదండి. నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను దయచేసి. ఇంతవరకు వాడు ఎక్కడ పదం ఉంటే చూపించమండి. అసిస్టెన్స్ పథకం అని అరుణ్ జైట్లీ గారు అర్ధరాత్రి ఇచ్చిన గిఫ్ట్ అంటున్నారు. అందులో రాయలసీమ ఉత్తరాంధ్రకి రావాల్సిన 24,000 కోట్లు రావాలని చంద్రబాబు గారు లేఖిస్తే 50 కోట్లు ముష్టి చేస్తే దానికి చట్టబద్ధత కావాలని అడుగుతున్నారా ముఖ్యమంత్రి గారు? చట్టబద్ధత దేనికి అడుగుతున్నారు? అలాగే 2018 లోపల పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్టుకి 41,000 కోట్లకి 5% మాత్రం నిధులు ఇచ్చి దానికి చట్టబద్ధత కావాలని అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర రాజధానికి అన్ని భవనాలతో పాటు దాంట్లో చదువుకోవచ్చు, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వాళ్లే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే ఇంకో 1000 కోట్లు ఇస్తున్నారు. ఎలా సరిపోతుందని రక్తం మరిగిపోయిన చంద్రబాబు గారు ఆ సరిపోతుందని చట్టబద్ధత అడుగుతున్నారా? 16,000 కోట్ల రూపాయలు లోటు భర్తీ ఉంటే దాంట్లో 3,975 కోట్లు ఇచ్చి అది కూడా వడ్డీకి సరిపోయిందండి. 2.5-3 సంవత్సరాలు 3వ బడ్జెట్ అయిపోయింది, 4వ బడ్జెట్ వస్తుంది. ఇప్పుడు ఈ కేంద్రం నుంచి వచ్చేది 4వ బడ్జెట్ కొన్ని రోజుల్లో. ఈ బడ్జెట్ వచ్చినా మిగతా డబ్బులు రాకపోయినా ఆ వచ్చిన దానికి చట్టబద్ధత అడుగుతున్నారా? అంత ఆఖరిగా దుగ్గరాజపట్నం కానీ ఇప్పుడు రామాయపట్నం కానీ ఏదైనా కోర్టుకి మనకు కావాలని చెప్పి మేము మొన్న కూడా చేసి వచ్చాం. దానికి ₹10 ఇవ్వలేదు. 2018లో మొదటిది స్ఫూర్తి అంటే మాట్లాడకుండా తమిళనాడుకి 3వ మేజర్ పోర్ట్ ఇచ్చారు. కొల్లేచిలో 25,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వ కేబినెట్. దానికి చట్టబద్ధత కావాలంటున్నారా? ఆయన ప్యాకేజీకి చట్టబద్ధత అంతకంటే ముందు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా అదేమైపోయింది? దానికోసం మీరు చేస్తున్నటువంటి పోరాటం మీద ప్రధానంగా చర్చ. రాయితీలతో కూడిన ఇంకోటి చెప్తున్నారు, కొత్త రాయితీలతో కూడిన ప్రత్యేక హోదానే మేము అడుగుతున్నాం. ఆర్మీలో మమ్మల్ని జాయిన్ చేసుకుని ఎన్సీసీలోనో పోలీసుల్లోనో బూట్లు ఇచ్చేసి డ్రెస్సులు ఎవరంటే కుదరదండి. సో మాకుందే, మాకు పాటు ఇక్కడ ఉద్యమం చేసే వాళ్ళందరికీ ఉందో, ఒకళ్ళిద్దరికి లేదా సినిమా నటులకు తెలవకుండా మాట్లాడి ఉండొచ్చు బయట కొత్తగా వచ్చిన వాళ్ళు. కానీ రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదానే మేము అడుగుతున్నాం. ఫిబ్రవరి 20 తారీఖున తలుపులేసి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తొక్కి పెట్టినప్పుడు ఆ రోజు ఏదైతే పార్లమెంట్ మీద విశ్వాసం ఉంచండి ఆ రోజు పార్లమెంట్లో చదివారో, పార్లమెంట్లో నమ్మకం ఉందో, ఆ రోజు ఉన్న హామీలు అమలు చేయాలి మీరు అడుగుతున్నారు. అంశం మీదే పద్మ గారు కూడా రియాక్ట్ అవుతారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి మీరు ఏమంటారు? ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తూ చెప్పినటువంటిది, ఈ రాజ్యాంగ స్ఫూర్తి అనేటటువంటిది కొనసాగకపోతే ఈ రాజ్యాంగం ఈ దేశానికి పనికిరాదు అనుకుంటే మార్చుకోండి, తిరగరాయండి రాజ్యాంగాన్ని అని చెప్పాడు అంబేద్కర్. ఇవాళ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, ఈ దేశంలో ఒక ప్రజలకు సంబంధించినటువంటి కొన్ని హక్కులు, దీనికి సంబంధించి ఈరోజు ఏపీలో డిబేట్ అవుతోంది. దేశం ఇచ్చినటువంటి హామీ, పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీ, రాజ్యాంగం ఇచ్చినటువంటి హామీ, మీరు విభజనలో మీరేమీ నష్టపోవాల్సిన పని లేదు, మేము ప్రత్యేక హోదా ఇస్తాము, ఆదుకుంటాము అని చెప్పినటువంటి హామీకి ఈరోజు దిక్కులేక 3 ఏళ్ల తర్వాత ఈ రోజున బీజేపీ టీడీపీ మోసం చేశాయని ఏపీ ప్రజల హృదయాలు గాయపడి ఒక నిరసన తెలియచేయడానికి, ఒక కొవ్వొత్తి వెలుగుని చూపిస్తూ ఏపీకి ఒక వెలుగు కావాలి అని చెప్పి కోరుతున్నటువంటి, ఒక మౌనంగా ఒక నోరు మూసుకుని మాకు అన్యాయం జరిగింది అని చెప్పడానికి ఒక నిరసన దీక్ష తలపెడితే దాన్ని ఒక విద్రోహ చర్యగా రిపబ్లిక్ డే రోజు జరుపుతారా? మీరు ఎట్లాంటి వాళ్ళు, మీ నేర మనస్తత్వం ఏంటి అనేటటువంటి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిరసన తెలియడం అనేటటువంటిది ఒక నేరం అనేటటువంటి స్థితికి ఈ రోజున ప్రభుత్వాలు వెళుతూ ఉంటే ఇవాళ అడుగుతున్నది ఏంటి? ప్రత్యేక హోదా ఇమ్మని అంటున్నాం. ప్రత్యేక హోదా అనేటటువంటిది అది మీ ఎన్నికల మేనిఫెస్టో హామీ కాదు కదా, మీ మేనిఫెస్టో హామీ కాదు. పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీని ఈ రోజు మాట్లాడకపోతే, రిపబ్లిక్ డే రోజు కాకపోతే ఏ రోజు మాట్లాడతామండి? రాజ్యాంగం చెప్పినటువంటి స్ఫూర్తితో ఈ రోజుకు మాట్లాడకపోతే ఏ రోజు మాట్లాడాలి? ఇవాళ మేము చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ వారిని, దయచేసి ఈ రోజున ఏపీ తరపున నిలబడండి, మీ రాజకీయాలు పక్కన పెట్టండి, మీరే లీడ్ తీసుకోండి, మేము మీ వెనకొస్తాం, మీకే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను తీసుకొస్తారని మేము ఎలుగెత్తి చాటుతాం, అంతే తప్ప మాకు భేషజాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు, ఇది కాదు చర్చ. ఇవాళ మీరే ముందండి,
మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అడిగారు, చంద్రబాబు నాయుడు గారిని ఢిల్లీ వెళ్ళమనండి, మేమందరం ఆయన వెనక వస్తామనేటటువంటి అన్నారు. దయచేసి ఈ రోజు దీన్ని ఒక విద్రోహ చర్యగా, లేకపోతే ఇవాళ ఈ నిరసన తెలియచేయడం అనేటటువంటి ఒక దేశ ద్రోహంగా, జాతి ద్రోహంగా, తెలుగు ద్రోహంగా దయచేసి మాట్లాడవద్దు. వాళ్ళని ముందు ఉండి నడిపించమని చెప్పి కోరుతాం. TV9 ప్రేక్షకులందరికీ ఈరోజు 68వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రత్యేక హోదా అవసరం లేదో, అవసరమైతే నాతో వచ్చి డిబేట్ చేయండి అంటున్నారు. ఆ డిబేట్ గురించి ఎన్నిసార్లైనా మళ్ళీ పిలుపు మళ్ళా వినబడదు. ఎందుకంటే మేము వస్తామని ఎవరు చెప్పినప్పటికీ కూడా దానికి స్పందన ఉండదు. ముఖ్యంగా ప్రత్యేక హోదా అవసరం లేదనుకుంటే మేము ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని. మీరు ఎందుకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు? అది 2 సార్లు ఎందుకు ఏకగ్రీవ తీర్మానం చేశారు? 2 సార్లు ఏకగ్రీవ తీర్మానం చేసిన దానికి అర్థం పర్థం లేదనుకుంటున్నారా? మీ ఆధ్వర్యంలోనే కదా జరిగింది 2 సార్లు ఏకగ్రీవ తీర్మానం. దాని తర్వాత ప్రతిరోజు మీ శల్య సారథ్యం వల్లనే ప్రత్యేక హోదా అనేది రావట్లేదు. మీరు రాష్ట్రానికి చేస్తున్న శల్య సారథ్యం రోజు ఓడిపోయే యుద్ధాన్ని మనం చేయడం ఎందుకన్న రీతిలో మీరు నిరుత్సాహపరిచి, ఒక విధంగా మీరు ఉక్కుపాదంతో ప్రత్యేక హోదాను అణిచివేస్తూ మీరు బీజేపీ పార్టీకి ఒత్తాసు పలుకుతున్న తీరు వల్లనే ఈరోజు ఆంధ్ర ప్రజలకి హక్కైన ప్రత్యేక హోదా రావట్లేదని ఆంధ్రులందరూ గమనించారు. ముఖ్యంగా అన్ని పార్టీలు జెండాలు పక్కన పెట్టి వస్తానంటున్నాయి. మీరు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు అంటే మీ అభిప్రాయం కలగలుపుకొని పోదాం రమ్మంటే ఎందుకు రారు? దీని మీద డిబేట్ అంటారు, లేకపోతే ఏముంది అండి అంటారు. ఈరోజు 26వ తేదీ, ఈరోజు ఖచ్చితంగా మీరు చేసేదానికి లేదండి. ముఖ్యంగా మన గెస్టులు వస్తున్నారు, విశాఖకు ఒక బ్రాండ్ ఇమేజ్ని కల్పించాం. రేపు ఎల్లుండి విదేశీ అతిథులు వస్తున్నారు అని వాళ్ళ మీద మీరు చూపిస్తున్న విపరీతమైన ప్రేమ ఏదైతే ఉందో, ఆ ప్రేమ ఇంతకుముందు కూడా జరిగింది. పోయిన సంవత్సరం జరిగిన సమ్మిట్లో మీరు 20 దేశాలు తిరిగి తీసుకొచ్చిన అతిథులందరూ కలిసి ఒక్క దేశం నుంచి కూడా ₹1 అంటే $1 కూడా పెట్టుబడి రాలేదు. అవన్నీ ఆధారాలతో సహితం ఆర్టీఐ ద్వారా మేము నిరూపించాం ఆల్రెడీ. ఇప్పటికే విదేశీ అతిథుల కోసం మనం నిరసన తెలిపే హక్కు కూడా లేదనడం దుర్మార్గం. మీ శల్య సారథ్యం మానండి, వీలైతే కలిసి రండి, లేకపోతే ఉక్కుపాదం అని పోలీసుల రాజ్యంగా మీరు దీన్ని మార్చొద్దు. నిరసన తెలిపే హక్కుని ఈరోజు ఖచ్చితంగా ఇవ్వాలి. రాష్ట్రం మొత్తంగా దేశం కూడా ఈరోజు చూస్తుంది. మీరు ఈరోజు జరిగే నిరసనని ఏ తరపులో ఆపుతారు, ఏ విధంగా ఆపుతారు, మీ ప్రవర్తన ఎలా ఉంటుందని రాష్ట్రం మొత్తం గమనిస్తుంది. దీని మీద అనేక రకాలుగా చర్చలు ముందుంటాయి. రాజప్రసాద్ గారు రియాక్ట్ అవుతారు. రాజప్రసాద్ గారు, ఈరోజు మీరే లీడ్ తీసుకోండి, ముఖ్యమంత్రి చొరవ తీసుకోండి, ముఖ్యమంత్రి దానికి సంబంధించిన బాధ్యతలు తీసుకోండి అని అన్ని పార్టీలు, పవన్ కళ్యాణ్ అదే మాట చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ అదే చెప్తోంది, వైఎస్ఆర్ పార్టీ అదే మాట చెప్తోంది, ప్రజానికం కూడా చెప్తున్నారు. ఆస్కారం ఉందా? మురళి గారు, కొంచెం నాకు ఆడియో ప్రాబ్లం ఉంది, చెప్పండి. ముఖ్యమంత్రి గారు లీడ్ తీసుకోమన్నారని చెప్పి మన పార్టీల వాళ్ళు మిత్రులందరూ చెప్పారని అంటున్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లీడ్ తీసుకోబట్టే, చొరవ తీసుకోబట్టే కేంద్ర ప్రభుత్వంతో, ప్రధానమంత్రి గారితో అనేక సార్లు కలిసి, సుమారు 34 సార్లు కలిసి విజ్ఞప్తి చేయబట్టే, డిమాండ్ చేయబట్టే ఈ రోజున ఓ ప్రత్యేక ప్యాకేజీ అనేది వచ్చింది. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది అది ఒక ముగిసిపోయినటువంటి అంశం అండి. మీరు ఎందుకంటారంటే ఆ విధంగా మనకే రాజేంద్ర ప్రసాద్ గారు మన రాష్ట్రానికి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. మొత్తంగా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా లేకుండా ఇప్పుడు గతంలో 11 రాష్ట్రాలకు ఇచ్చారు, 8 రాష్ట్రాలకు అయిపోయింది, ఇంకో 3 రాష్ట్రాలకు కూడా రేపు మార్చి నుంచి ముగించేటన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఒక ప్రత్యేకమైన పాలసీ పెట్టుకున్నారు. ఆయన నీతి ఆయోగ్ తీసుకొచ్చి ప్రణాళిక సంఘాన్ని కానివ్వండి, ఇక్కడ అభివృద్ధి మండలం కానివ్వండి, ఇవన్నీ కూడా రద్దు చేయటం జరిగింది. సో పాలసీస్ మారినప్పుడు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆ విధానాలు మారినప్పుడు, ఆ విధానాల్లో మనం బెస్ట్ మెథడ్ని తీసుకోవాలి. అందులో భాగంగానే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పరిస్థితి వేరు, ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడం జరిగింది. ప్రత్యేక ప్యాకేజీకి రాజేంద్ర ప్రసాద్ గారు, అసలు మిగతా రాష్ట్రాలన్నీ కూడా వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు అన్నది కదా పార్లమెంట్ చెప్పినటువంటి మాట. కానీ నన్ను మాట్లాడినాం ప్లీజ్, మీరే చెప్పాలి. అక్కడ అంతమందిని మీరు మాట్లాడించి మీరే సమాధానం చెప్పాలంటున్నారు. బాగోదు. మన ప్రత్యేక ప్యాకేజీకి మన చట్టబద్ధత కావాలి. దానికోసం కృషి చేస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ విశాఖపట్నంలో పెట్టుబడుల యొక్క సదస్సు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ఇవాళ
గణతంత్ర దినోత్సవాన్ని ఒక ఉద్రిక్తల నడమో లేకపోతే భద్రత ఈ అన్ని హెచ్చరికల నేపథ్యంలో జరుపుకుంటే ఇవాళ వైజాగ్లో అక్కడ కొన్ని వేల మంది పోగయ్యి మేము ఏదో నిరసన తెలియజేస్తాం లేకపోతే అది చేసేస్తాం ఇచ్చేస్తాం అనేది ఎంత మట్టి భావ్యం ఒకసారి మీరు ఆలోచించండి. శ్రీనివాస్ గారు మీరు చెప్పిందంతా నేను ఓపికగా విన్నాను, నేను చెప్పేది వినండి వినండి. ముఖ్యంగా ఈ బంధులు వీటి వైఖరుల విషయంలో సరే శ్రీనివాస్ గారు ఏదో మాట్లాడతారు, ఇంకోళ్ళు మాట్లాడతారు, వాళ్ళతో కలిసి రమ్మంటారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ ముందు దిగదుడిపే. ఇవాళ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాతో కలిసి రమ్మంటే అవినీతి పరులతో అక్రమార్కులతో నడవాల్సినటువంటి పని లేదు మా పార్టీకి. అలాగే వేరే పార్టీలన్నీ కూడా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినాయి. ఇక ఏమన్నా ఉంటే పవన్ కళ్యాణ్ గారు సరే మేము ఆయన గౌరవిస్తున్నాం, తప్పనిసరిగా ఆయన మాట విలువిస్తాం. ఎందుకంటే ఉద్దానం విషయంలో శ్రీకాకుళంలో ఆయన మా సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారం విషయంలో ప్రభుత్వం ఎలా స్పందించిందో మీరు చూశారు. మేము హై రిగార్డ్స్ ఉన్నాయి, ఆయన అంటే హై రెస్పెక్ట్ ఇస్తాం. కానీ ప్రయోజనాలు దెబ్బతింటుంటే రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహారాలు నడుస్తుంటే అటువంటి శక్తులతో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు రాజీ పడరు. ఆ విషయం మీకు స్పష్టంగా తెలియజేస్తున్నామండి. ప్లీజ్ మురళి గారు ప్లీజ్, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజీ పడరు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ ట్వీట్లు చేస్తూ ప్రత్యేక ప్యాకేజీ కావాలంది వాళ్ళే, తర్వాత ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధ అవసరం లేదంది వాళ్ళే అన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అవసరం లేదని మేము ఎక్కడన్నామండి? ఎక్కడన్నా చూపెట్టండి ఎవరన్నా అన్నారేమో. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎవళ్ళు ఎలా రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పండి, మరి ఎవళ్ళు తప్పుడు దావ పట్టిస్తున్నారో ఏదో. అలా పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారండి. ఇది చూడండి పేపర్ కటింగ్. ఇది బంధువులతో తెలుగు రాష్ట్రాలు నలిగిపోయాయి, బహిరంగ సభలకు మీ బిడ్డలు వినండి. బహిరంగ సభలకు వారికేమైనా అయితే స్థిమితంగా ఉండలేను. తల్లిదండ్రులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి. ఈరోజు రాజేంద్ర ప్రసాద్ గారు దేశమంతా అసేతు హిమాచలం ఈ రోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా 300 జెండాలు ఎగరేసుకోవచ్చు తెలుస్తుందండి. అసేతు హిమాచలం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు ఎగరేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇవాళ ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం కొంతమంది యువత బీచ్ లో తమ నిరసన తెలియజేస్తారు. పంపొద్దు, రాష్ట్రం ఇబ్బందిగా. రాజేంద్ర ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారితో తెలుగు రాష్ట్రాలు నలిగిపోయినటువంటి మాట నిజమే, కానీ ఈ రోజు బంద్ లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం జరుగుతుందనేది అర్థమవుతుందండి. మురళి గారు మీరు ఆడియో వినపడలేదు, నాకు వినపడుతుందండి. మీ మాట బ్రహ్మాండంగా వినపడుతుంది, చెప్పండి. మీ మాట చాలా స్పష్టంగా వినపడుతుంది. నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, ఈ రోజు ఎక్కడా బంద్ లేదు. విశాఖలో కూడా చక్కగా హాయిగా మంచి వాతావరణంలో 300 జెండా భారత పతాకాన్ని కొంతమంది యువత ప్రత్యేక హోదా రావటం లేదే ఎందుకు అవకాశం ఇవ్వరు? అక్కడ ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే లేకపోతే ఏమన్నా దుర్ఘటనలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అందుకనే కదా పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభ అక్కడ ఏర్పాటు చేశారు కాకినాడలో. ఒక వ్యక్తి చనిపోతే బహిరంగ సభలో ఆయన ఎంత బాధపడ్డారు. ఆ వ్యక్తి చనిపోవటం వల్ల నేను బహిరంగ సభలో పెట్టడం జరిగింది. మరి ఈ రోజున వైజాగ్లో కూడా జరుగుతుంది అదే కదా. దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? దాన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? మాది బాధ్యత ఉందని చెప్పారా? లేకపోతే ఇటువంటి బహిరంగ సభల్లో ఇటువంటి బహిరంగ ప్రదేశాల్లో క్రిమినల్ యాక్టివిటీస్ చేసేటటువంటి అలవాటు ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఎంతమంది ప్రాణాలు బలిపడతారో. ఈ రోజు వైజాగ్ నిరసన కార్యక్రమంలో ఏమన్నా జరిగితే ఎవరిది బాధ్యత? ఎవరి బాధ్యత తీసుకుంటారు?
మీరు. జగన్మోహన్ మీరు రెడ్డి గారు criminals. తీసుకుంటారో విజయవాడలో ఆగమ్మా, కాల్పని ఆవేశపడబాకమ్మా. success ఏమ్మా, కాదు. మనం మాట్లాడుకుందాం. మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అమ్మా, గజబంగారం పద్మ గారు, వాళ్ళ మనం విజయవాడలో. మాట్లాడుకుందాం. రాజకీయంగా తిట్టుకునేటువంటి కార్యక్రమాల వరకే పరిమితం చేస్తే ఈ రోజు కూడా పెద్ద ఉపయోగం లేదు. ఓకే, పద్మగారు రామప్రసాద్ గారు, పద్మగారు రామప్రసాద్ గారు, మీరంటే మాకు భయం పద్మగారు అయితే. రామప్రసాద్ గారు, ఇరు నాయకుల గురించి అయితే నాయకులు రమేష్ రెడ్డి బీజేపీ నుంచి వాళ్ళు ఉన్నారు, తిరుపతి నుంచి వాళ్ళు కూడా మాట్లాడతారు. ఒక్క నిమిషం. కేవలం రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు పరిమితం అవ్వాల్సిన అవసరం లేదు. ప్రత్యేక హోదా ఏమైనా సాధించేటువంటి ఆస్కారం ఉందా లేదా అన్న విషయం మీద ఈ రోజు అవినీతిలో నెంబర్ వన్, తెలుగు విజయవాడలో నెంబర్ వన్. దాని గురించి విజయవాడ మాట్లాడతారు. పరువుని రైట్, ఇరు నాయకులు ఒక నిమిషం ఆగండి. పద్మగారు మీరు కూడా రామప్రసాద్ గారు, మీరు నేరస్తుల గురించి మాట్లాడతారు. మురళి గారు, మా భయం రామప్రసాద్ గారు, ఇరు విజయవాడ నాయకులు ఒక నెంబర్ నిమిషం ఆగండి. మొత్తంగా అన్నా, నేరనగరం మురళి గారు మాట్లాడతారు. ప్లీజ్. పద్మగారు రామప్రసాద్ గారు, ఒక నిమిషం అయితే రమేష్ రెడ్డి మాట్లాడతారు. మురళి గారు, రమేష్ మురళి రెడ్డి గారు. గారు, రమేష్ రెడ్డి గారు, రామప్రసాద్ గారు, రామప్రసాద్ గారు, ఒక నిమిషం. ప్లీజ్, ప్లీజ్, మీ మురళి ఆర్గ్యుమెంట్ గారు, మా చెప్పారు భయం కదా, అయితే మీ ఒక్క ఆర్గ్యుమెంట్ నిమిషం. చెప్పారు కదా, ఒక నిమిషం ఆగండి. మా ఒక్క భయం నిమిషం. అయితే చర్చలో అందరికీ మాట్లాడేటువంటి ఆస్కారం ఉంది. ఒక నిమిషం మీరు అయితే రమేష్ రెడ్డి తిరుపతి నుంచి ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు, వారి ఆర్గ్యుమెంట్ ఏదో చెప్తారు. ఒక నిమిషం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం వైఎస్ఆర్ పార్టీ చేస్తారో, మీరు ఏం తిట్టండి, బాంబులు మిమ్మల్ని పెడతారో, వాళ్ళు ఏ తిడతారు, రౌడీలు మీరు తిట్టుకుంటూ తిప్పుతారో, ఉంటారు. అయ్యా, ఏ చర్చలు గొండాలు జరగడానికి ఇంకా తిప్పుతారో, చాలా ఎవరి రోజులు ఉన్నాయి. ప్రాణాలు తీస్తారో దయచేసి అని. ఇవాళ మేము రిక్వెస్ట్ అందుకని చేస్తున్నాం. మిమ్మల్ని తల్లిదండ్రులకు బతిమలాడుకుంటున్నాం. చేస్తున్నాం. చేతులెత్తి అడుగుతున్నాం. బాధ్యత లేకుండా దయచేసి మీరు వైఎస్ఆర్ మద్దతుగా పార్టీ రండి. చేస్తున్నటువంటి మీరే నాయకులు. కేవలం రండి. రాజకీయ మమ్మల్ని చర్చకే తిట్టడానికి పరిమితం ఇంకో చేయలేదు. రోజు తిరిగి కేవలం రండి. రాజకీయ చర్చలకి మీ ఇద్దరు తిట్టుకునే కార్యక్రమాలు అక్కడ పరిమితం పిల్లలకి కావద్దు. ఎవరు ఒక నాయకులు నిమిషం. చాలా ప్రమాదం. కానీ అనవసరమైన దయచేసి నాయకులు నాయకులు సాధించండి. సాధించాలి. సాధించండి. అసాంఘిక మీరు కార్యక్రమాలు తిరిగి జరిపి రండి. అధికారం కోసం మతకల మీరు ఆందోళనలు ఆలోచించండి. 300 మందిని కానీ ఈ రోజు మాత్రం మద్దతు పలకండి. చంపేసినటువంటి అధికారం రాష్ట్రం కోసం కనీసం ఒక్క రోజైనా హత్యా ఆలోచించండి. రాజకీయాలు నడిపేటటువంటి జగన్మోహన్ రెడ్డి రిపబ్లిక్ డే పార్టీని రోజైనా జగన్మోహన్ కనీసం ఒక అంబేద్కర్ని రెడ్డి గుర్తు చేసుకోండి. మీరు అటువంటి అంబేద్కర్ని గుర్తు ప్రదర్శనలు తెచ్చుకోండి. పంపించండి రాజ్యాంగాన్ని మీ గుర్తు తెచ్చుకోండి. పిల్లల్ని. పార్లమెంట్ని గుర్తు తెచ్చుకోండి. మీ దేశ బిడ్డల భద్రతను భవిష్యత్తు గుర్తు తెచ్చుకోండి. చూసుకునే బాధ్యత ప్రజల చంద్రబాబు భద్రతను నాయుడు గారికి గుర్తు ఉంది. తెచ్చుకోండి. ఊరికే తిట్ల దండకం ఈ మొదలు రాష్ట్రానికి పెట్టండి. పెద్ద దిక్కుగా ఇరువురు నాయకులు ఆయన ఉన్నాడు. ఒకసారి మీ కుటుంబంలో మీ పెద్ద ఇద్దరు కేవలం కొడుకుగా ఆయన రాజకీయ ఉన్నాడు. ఆరోపణలు ప్రచారోపణలు ఆయన జరిగిన చూసుకుంటాడు పరిమితం అయితే మంచి ఈ చెడు. చర్చల్లో ఎటువంటి ఉపయోగం ఉండదు. మైక్ బీకండి. ఒక్క నిమిషం. మురళి ఇరు గారు, నాయకులు, రాజప్రసాద్ గారు మీ మురళి ఆర్గ్యుమెంట్ గారు, చెప్పారు. ఒక్క నేను నిమిషం చెప్పేది ఆగండి. ఒకటే. రమేష్ రెడ్డి మాట్లాడారు నేను బీజేపీ చెప్పేది నుంచి. ఒకటే. రమేష్ పవన్ రెడ్డి బీజేపీ కళ్యాణ్ నుంచి గారు తిరుపతి ఇంత నుంచి ఉన్నారు, వారు కూడా స్పష్టంగా మాట్లాడతారు. ఒక్క ఇచ్చారు. నిమిషం రాజప్రసాద్ గారు మీరు ఆగండి. ఒక్క నిమిషం. పిల్లల్ని రమేష్ రెడ్డి గారు మీరు బహిరంగ చెప్పాల్సుకున్న సభలకు విషయంలో పంపించొద్దు. ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేదు కదా బీజేపీ మీ పిల్లల్ని అదే చెప్పాల్సింది చూడండి. కదా. వారికి ప్రజలు ఏమైనా అయితే అడుగుతున్నటువంటి మాటలు స్థిమితంగా కదా. ఉండలేను. మురళీకృష్ణ గారు. తల్లిదండ్రులకు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి. సరే రాజప్రసాద్ గారు మీ ఆర్గ్యుమెంట్ మీరు చెప్పారు. ఒక్క నిమిషం ఆగండి. విజ్ఞప్తి చేశారండి. రమేష్ రెడ్డి గారు మాట్లాడుతూ మీరు మాట్లాడచ్చు. సార్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పండి రా. అందరికి కూడా. రమేష్ రెడ్డి గారు. మా ఈ దేశ స్వాతంత్రం కోసం మదన్ లాల్ డింగ్రా, ఖుదీరామ్ బోస్, చాపేకర్ సోదరులు, తానాజీ, భగత్ సింగ్ లాంటి మహానుభావులందరూ కూడా తల్లి భరతమాత పాదాల చెంత తమ శిరస్సులు సైతం పుష్పాల వలె సమర్పించినటువంటి మహనీయులు. వాళ్ళ యొక్క ఆలోచన ధార అంతేనా రమేష్, ఇంకెవరు లేరా? ఈరోజు స్వాతంత్రం జరుపుకుంటున్నాం, దాన్ని ఈ రోజు ఉత్సవం లాగా చేసుకుంటుంటే, ఇలాంటి ఉత్సవాన్ని చేసుకునేటువంటి జెండా పండుగ చేసుకునేటువంటి రోజు వీళ్ళకు నిరసన దినం పాటించేటువంటి అంబేద్కర్ పేరును గుర్తు చేసుకోవడానికి కూడా మీకు మనసు రాని బీజేపీ పార్టీ ఇవాళ రిపబ్లిక్ డే గురించి మాట్లాడతారా? అంబేద్కర్ పేరును కోట్ చేయడానికి కూడా ఇష్టపడలేదా బీజేపీ నాయకులు? ఆ బీజేపీ నాయకులు ఇవాళ దేశభక్తి గురించి మాట్లాడతాడు. వాళ్ళందరూ కూడా ఇలాగే మాట్లాడతారు. ఇలాగే మాట్లాడతారు. మీరు తీసుకున్నటువంటి స్ఫూర్తి కూడా తమిళనాడు నుంచి తీసుకున్నారు. మీరు సొంతగా తెలివితేటలతో బుద్ధిమాంద్యంతో తీసుకోలే. ఉండమ్మా, 2 నిమిషాలు మాట్లాడి అమ్మా. మంచి రోజు ఈ రోజు. ఈ జెండా పండుగ రోజున 4 చక్కగా నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరిగినాయి అమ్మా. రోజు టీవీలో కనపస్తాం కదా, కొత్తగా కనపచ్చిన వాళ్ళు కదా కొట్లాడుకునేట్టుంది. ఒక విషయం, ఈరోజు ఈ దేశంలో ప్రత్యేక హోదా కలిగినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రాష్ట్రాల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడ్డా బ్రహ్మాండంగా మెరుగుపడ్డాయి. రమేష్ రెడ్డి గారు, నివేదిక రమేష్ రెడ్డి గారు, ప్రజలకు ఆధార పట్టించొద్దు. రమేష్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మెరుగుపడ్డాయి. పార్లమెంట్ లో మనం మాట్లాడేటువంటి మాటలు అవి. అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా 26 ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ప్రత్యేక హోదా అనేది 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వాలి, అప్పుడు మాత్రమే దానివల్ల ప్రయోజనం ఉంటుందని చెప్పినటువంటి వ్యక్తి. స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్ ఉంటే సమన్వయంతో ముందుకు పోతే ఈ విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. నన్ను మాట్లాడినివ్వండి శ్రీనివాస్ గారు, మురళి గారు. మీ ఇష్టం వచ్చిన చెత్త మాట్లాడితే ఎవరింటారు రమేష్? రమేష్, మీ ఇష్టం వచ్చిన నువ్వు చెత్త మాట్లాడితే ఎవరైనారు? మాట్లాడినావు, చెత్త చెత్త మాట్లాడుతున్నావు. స్వాతంత్ర సమరయోధుల గురించి 4 పేర్లు చెప్పావు. నీకు సిగ్గుందా కొద్దిగా?
గాంధీని కోట్ చేయలేదు, చూడు, ఇలాంటి అంబేద్కర్ ని మాటలు కోట్ చేయలేదు. మాట్లాడొద్దు. నీకు సిగ్గుందా కొద్దిగా? మాట్లాడుకుందాం. ఇలాంటి మనందరం రోజుల్లో ఇలాంటి మిత్రులము. మాటలు మాట్లాడతావు నువ్వు పెద్ద మనిషి. మళ్ళీ శరము లాంటి మాటలు మాట్లాడితే రమేష్, సమంజసం కాదు. గాంధీని ఇది అంబేద్కర్ ని ఈరోజు కోట్ చేయలేడు. నువ్వే మంచివా? నువ్వు విలువలు బీజేపీ గురించి అందుకే మాట్లాడారు. మీలాంటి వారు కోట్ చేసినా వారు కోట్ చే- వారు కోట్ చేసినా వారు కోట్ చేయలేరు. వారు మహానుభావులే. వారి గురించి వారు ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. చేయడం కోసం వచ్చిన జనహితం కోసం వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి జనహితం ఈరోజు కోసం ప్రజలకు చేస్తే తెలుసు. ఓకే. దాన్ని ఇదొక సమర్థిస్తాం. జనహితం. జగన్ రమేష్ యొక్క రెడ్డి గారు, ప్రయోజనాల కోసం రమేష్ రెడ్డి గారు. చేస్తే ఓర్చుకోమో సహించం. నువ్వు నీ మీరు ఇచ్చిన పార్టీకి హామీ సంబంధించినటువంటి గురించి మంది చెప్పండి. మార్పులు పార్లమెంట్లో ఏదైతే మీరు ఉందో ఇచ్చిన హామీ గురించి ఈ మాట్లాడండి. రోజు కూడా రాజధాని రాజధాని తెలుగు విజయవాడ వాళ్ళంటే వచ్చినప్పటికీ మీకు కూడా తోకలాగా ఈ వరకు తెలుగు మీ వాళ్ళంటే పార్టీ మీకు తోకలాగా కార్యాలయం కనపడతామా? కావచ్చు లేకంటే మీ మీ యొక్క తోకలైతే నివాసాలు మీ మారలేదండి. తోకలైతే మీ ఇప్పుడు కూడా తోకలైతే బెంగళూరులో అసలు నువ్వు నేలమాళిగల తెలుగోడివి కదా? డబ్బులు దోచుకున్నటువంటి ఏ డబ్బులు రమేష్, దాచుకోవడం నువ్వు వల్ల తెలుగోడివి కదా? నీకు బెంగళూరులో కొద్దిగా రోషం లేదా? పౌరుషం మీరే లేదా? మాట్లాడేది. హోదా గురించి నీకు మాట్లాడు. సిగ్గు లేదా? హోదా గురించి మాట్లాడు ముందు. చూడు, నువ్వు తెలుగోడివి కాదా? ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడడం తెలుగోడివి వల్ల- కాదా అని అడుగుతున్నా నేను. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల గుజరాత్ వాళ్ళ కాలు పట్టుకోవడం నీకు తెలుసా? మిగిలిపోతాము. దయచేసి నిర్మాణాత్మకమైనటువంటి ఏం నిర్మాణాత్మకం? నువ్వు తెలుగులో మాట్లాడుతున్నావు. తెలుగు పౌరుషం లేదా నీకు? ఏముంది నీకు? తెలుగు పౌరుషం. శ్రీనివాస్ గారు, పౌరుషం గురించి నువ్వు కాదు నాకు చెప్పాల్సింది. నేను రాయలసీమ బిడ్డను. పొరుగు పోగొడుతున్నావు. రాయలసీమ వాసి రాయలసీమ వాళ్ళు మాజీ పొరుగు రిజర్వ్ పొరుగు పోగొడుతున్నావు. ఆయన స్ఫూర్తిగా తీసుకున్నా. త్రిపుర ముఖ్యమంత్రి కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాణిక్ సర్కార్ చెప్పినటువంటి మాటలు ఉటంకిస్తున్నానండి. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకున్నా. మీరు అలాంటి మాటలు మాట్లాడద్దు. హోదా గురించి ఒకటి, మాట్లాడండి ఈ యొక్క దయచేసి రాష్ట్రాలు రమేష్ గారు. ఏవైతే ఉన్నాయో ఇవాళ మీరు పార్టీలకు అమ్మా, అతీతంగా మాట్లాడండి. నువ్వు- హోదాకి సంబంధించి మాట్లాడండి. నువ్వు మిగతా నువ్వు ఎందుకు మాట్లాడతారు? కేవలము ఆ ఎర్రచందనం కాదమ్మా. నేను మళ్ళీ చెప్పేది ఎర్రచందనం వినమ్మా, ఇవన్నీ దయచేసి తల్లి. ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఈ నువ్వు మమ్మల్ని తిట్లని. కూడా మాట్లాడినమ్మా. ఈ తిట్లని ఇంకో నువ్వు రోజు తిరుగుతానండి. ఇలాగ నేను మాట్లాడి మీరు మాట్లాడి డైవర్ట్ సిద్ధంగా చేసేటువంటి ఉన్నాను. ప్రయత్నం హోదా చేయొద్దు. గురించి దయచేసి రేపు రండి. ఈ రోజు హోదా ఏదైనా గురించి జరిగితే రండి దానికి ముందుకి. జవాబుదారితనం మీరు ముందుకు తీసుకుంటారా? రండి. మా హోదా తప్ప మీరు ఇంకేది జవాబుదారితనం చెప్పండి మీరు తీసుకుంటావా బీజేపీ అంటున్నా? నాయకులకి. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అసాంఘిక జనవరి శక్తులు నెలకు జల్లికట్టులో ఏ వస్తున్నారు విధంగా అయితే కానీ చొరబడ్డారో మీ గుండెలో ఆ విధంగా పడవలు ఎవరన్నా పడతాయా? చొరబడి అసాంఘిక శక్తులు పాపం ఏదన్నా విద్యార్థులు చేస్తే నువ్వు వీళ్ళందరూ జవాబుదారి కూడా తీసుకుంటావా? పడి వస్తుంటే మీకేమైంది రాజకీయ నాయకులకి? మీ యొక్క ఇన్స్టెంట్ కాఫీ లాగా లేచిందే ఇన్స్టెంట్ కాఫీ లాగా బిర్యానీ చేసి పెడతారా ఏపీ వాళ్ళకి మీరు? దారి తప్పిన తమ్ముళ్ళు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు దారి ఇద్దరు కూడా తప్పిస్తున్నది దారి మీరు. తప్పినటువంటి ఏపీని తెలుగు దారి తమ్ముళ్ళు తప్పిస్తున్న తోడు దొంగలు వాళ్ళు మీరు. ఈ రోజు రాజకీయ బీజేపీ, సున్నితం లేని టీడీపీ రాష్ట్రంలో తోడు దొంగలాగా ఏపీని సమన్వయం తెలుగు ప్రజల ఉందో. పక్షాన్ని నిలబడతామని ఏది చెప్పి మాట్లాడతాం పార్లమెంట్ వేదికగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి అరుణ్ జైట్లీ, ఆ రోజు డిప్యూటీ లీడర్గా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయన్నదే ఈరోజు తెలుగు ప్రజలు అడుగుతున్నటువంటి మాట. దానికి ఏపీకి ప్రత్యేక హోదాకి సంబంధించిన అంశం మీద ఈరోజు విశాఖలో తలపెట్టిన నిరసన కార్యక్రమాల మీద చర్చ కొనసాగుతోంది. శ్రీనివాస్ గారు, ఏం చేసినా కూడా పరిస్థితి గమనిస్తుంటే అక్కడ ఎటువంటి నిరసన కార్యక్రమాలు జరపనిచ్చే ఆస్కారమే కనిపించలేదు. శ్రీనివాస్ గారు, ఇది ప్రభుత్వ దమనకాండకి నిదర్శనం. ఎందుకంటున్నాం అంటే అండి, ఏమి ఇబ్బంది లేకుండా పాదయాత్ర చేసుకుని పక్కన పోతా ఉన్నా సరే సెక్షన్ 30 పెట్టి మమ్మల్ని లోపలేసిన ఘనత ఉన్న ప్రభుత్వం అడుగడుగున ఆటంకాలు కల్పించి మేము ఒకటే కోరుతున్నాం. ఈజ్ ద లీడర్ ఆఫ్, నేనే వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన పని లేదండి చంద్రబాబు నాయుడు గారి మీద. ఇది లీడర్ ఆఫ్ ద స్టేట్, తెలుగుదేశం పార్టీ నేతగా కాకుండా లీడర్ ఆఫ్ ద స్టేట్గా పక్కన కూర్చున్న మన గవర్నరాలు పద్మ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేదంటే మిగతా అన్ని పక్షాలు కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నాయి? మీరే చంద్రబాబు నాయుడు గారు మీరే నిలదీయండి. ఎన్టీ రామారావు గారు పట్టిన పార్టీ వారసుడి కింద ఆంధ్రుల ఆత్మగౌరవంతో నిలదీసి సాధించుకుందాం, మీ అనగమాలు వస్తాం, మీ అందరం మీ అనగమాలు వస్తాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆపర్చునిటీ తీసుకుని ఢిల్లీతో వెళ్ళి మనకు కావాల్సిన హక్కులు సాధించుకోవాలి తప్పితే వాళ్ళ భిక్షాపాత్రకి ఇందా చెప్పానండి. రాజేంద్ర ప్రసాద్ గారు కొంచెం వాళ్ళు చాలా నెమ్మదిగా మాట్లాడారు. సరే, అదే నెమ్మదితనంతో కొన్ని అడిగాను నేను. ఒక్క మాటకి సమాధానం చెప్పకుండా మిగతా డైవర్ట్ చేస్తారేంటి? దేనికి చట్టబద్ధత కావాలని ప్యాకేజీ ఎక్కడ వచ్చింది? 50 కోట్లు ఇచ్చిన భిక్షకి చట్టబద్ధత వివరాలన్నీ కావాలన్నారా? చెప్తామండి. కేంద్ర ప్రభుత్వం నుంచి శ్రీనివాస్ గారు వివరాలన్నీ చెప్తాం. మురళి గారు ఒకసారి అవకాశం. మీరు దయచేసి టాపిక్ డైవర్ట్ చేయొద్దు. అందరూ సార్ అందరూ మాట్లాడచ్చు. ఒకరితో ఒకరు మాట్లాడితే మీరు మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుంది. అందజేస్తుంది. నేను అనేది రామచంద్రారెడ్డి గారు మురళి గారు. పట్టమని 5 మంది స్వాతంత్ర ఉద్యమ నాయకుల పేర్లు చెప్పలేడు కాబట్టి ఈయనకు అలుసు. మురళి గారు. ఈ రోజు ఇవాళ ప్రజల నిరసన బాధ కార్యక్రమాన్ని సమర్థించుకుంటాడు. ఈ 3 ఏందో సంవత్సరాల నుంచి అన్పార్లమెంటరీ వాళ్ళు వార్డ్స్ వచ్చేది మాట్లాడతాడు. రమేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రమేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రమేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎన్ని మురళి గారు. ఇన్ని సంవత్సరాల్లో దాదాపు 10 లక్షల మంది మన విద్యార్థులు నిరుద్యోగులుగా బయటకు వస్తే ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి? అది మాత్రం మీరు ఇన్ఫార్మ్ చేయరు, ఒక శ్వేతపత్రం వేయరు.
ఇన్ని పెట్టుబడుల ప్రకారం 20% వచ్చింది, అది ఎక్కడ వచ్చినాయి? రైట్, రాజేంద్ర శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం, రాజేంద్ర గారు ఒక్క నిమిషం. నేను అడిగిన తర్వాత నువ్వు సమాధానం ఏం కావాలో కోరుకోవయ్యా, రమేష్. లిస్ట్ తయారు చేసి ఇవ్వయా, నువ్వు అవి చేయవు, ఆ పని చేయవు. కోరుకోవడం ఎందుకు సార్? హక్కుంటే అదేనండి, లిస్ట్ ఏంటంటే? శ్రీనివాస్ కోరుకోవడం ఎందుకు సార్? హక్కే ఉంది కదా, పార్లమెంట్ ఇచ్చిన కమిట్మెంట్ ఉంది కదా, దానికోసం అడుగుకోవాలి. శ్రీనివాస్ గారు మాట్లాడారు. రమేష్ రెడ్డి గారు కోరుకోవడం అడుక్కోవడం ఎందుకు? హక్కుగా ఉన్నటువంటి అంశాన్ని తెచ్చుకుందాం అన్నది శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాట. రమేష్ రెడ్డి గారు అంశం మీద రాజేంద్ర విశ్వనాథం గారు మాకు జల్లికట్టి మీరేదో మాట్లాడి జల్లికట్టు స్ఫూర్తి కాదు మాకు. ఓకే, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, మీరు దయచేసి విషయూస్ కి రాజేంద్ర సమాధానం చెప్తారు. రాజేంద్ర సీతారామరాజు సార్, నేను కూడా మాట్లాడతాను. చెన్నైలో అక్కడ రమేష్ రెడ్డి గారు శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అయితే రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడతారు. రాజేంద్ర ప్రసాద్ గారు నేను ఎక్కడో దూరంగా విజయవాడలో ఉండా, మురళి గారు అందరూ తలా ఒక చోట ఉన్నారులేండి, చెప్పండి ఏం కాదు. కైండ్లీ మీరు ఒక టైం ఇవ్వాలా. ఒకటి, శ్రీనివాస్ గారు చెప్పిన అర్థమైంది ఏంటంటే ఆయన ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అంటున్నారు. అరే వాటి తీసండి, వీళ్ళందరూ ఉండేదేమో తెలంగాణ గడ్డ మీద, వీళ్ళు స్ఫూర్తి తెచ్చుకునేదేమో తమిళ గడ్డ స్ఫూర్తి అంట. పద్మ గారు నేను మాట్లాడతాను. తెల్లారు లేచి తినే తెలంగాణ నీళ్ళు తాగి తెలంగాణ ట్యాక్సులు కడతాయి. ఏందమ్మా నువ్వు చెప్పేది? తెలుగువాడు ఆత్మ మీరు సిద్ధమా? ఏం మాట్లాడు వ్యక్తిగతం సార్, రాజేంద్ర ప్రసాద్ గారు రాజేంద్ర ప్రసాద్ గారు వైజాగ్ నుంచి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. వాకిల్ ఎక్కడ ఉంది కాదు కదా ఇక్కడ సమస్య. ఈ రోజు సమస్య ఏపీకి ప్రత్యేక మురళి గారు వినండి, నా మాటలు కంప్లీట్ కానివ్వండి. అరగంట తిన్నారు ఇప్పటికే మీరు. తెలంగాణలో ఉంటూ తమిళనాడు స్ఫూర్తిగా తీసుకుంటూ ఇక్కడ ఆంధ్రాకి ప్రత్యేక హోదా అంటూ, లేకపోతే విశాఖపట్నానికంట తమిళనాడు స్ఫూర్తి ఉండాలని తెలంగాణ వాళ్ళు చెప్తున్నారు. ఈ తెలంగాణ నాయకులు సార్, మీరు చెప్పే మాటలన్నీ తెలుగులోనే చెప్తున్నారు సార్. తెలుగుదేశం అని పార్టీ పేరు పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ పేరు పెట్టుకున్నందుకు కనీసం తెలుగు పౌరుషం చూపిద్దామంటే మీరు ఎందుకు తెలుగు ద్రోహుల పార్టీ లాగా తయారయ్యారు? మీరు ఈ విధమైన ఉపన్యాసాలు ఇస్తారు. 4 ఏళ్ల నంబర్ కోసం, 4 ఏళ్ల నంబర్ కోసం మీరు పోరాడారు. అద్భుతమైన లాంగ్వేజ్ లో కనీసం అమాత్రమైన ప్రత్యేక హోదా కోసం పోరాడలేరు మీరు. 4 ఏళ్ల నంబర్ కోసం మీరు పోరాడిన తీరులో కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడలేరు మీరు. మురళి గారు దేని మీద పోరాడాలి, ఏం కావాలనేది మా తెలుగు ప్రజలకి తెలుసు, మా తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుసు. పెద్దన్నలాగా అండగా మా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నారు, చెప్పండి. మాకు ఈ పరాయి రాష్ట్ర నాయకులు ఎరువు తెచ్చుకున్న స్ఫూర్తులతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడి ప్రాణాలొడ్డి పోరాడి సాధించుకున్న మా ఆంధ్ర ప్రజలకి ఈ పరాయి రాష్ట్రాల నాయకులు చెప్పనవసరం లేదు. ఒకటి, ఇంతసేపు మాట్లాడుతున్నారు, ఏం సాధించారు అని మీరు అడుగుతున్నారు మమ్మల్ని. ప్యాకేజీ వల్ల ఏమొచ్చిందో చెప్తా నేను. అంటే మీరు పాకిస్తాన్ లో ఓపిక ఉండాలి. డిబేట్ అంతా తెలుగులో చేస్తున్నాం కదా. పార్లమెంట్ ఇచ్చిన కమిట్మెంట్ తెలుగు ఆత్మగౌరవం, అదే ఆత్మగౌరవం కోసమే తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. అది మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు ఈ రోజు. హిందూపురం తెలుగు జాతిని చీల్చినటువంటి తీసుకెళ్లి సోనియా గాంధీ పట్టించినటువంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయినటువంటి తెలుగుదేశం పార్టీని రవిచంద్ర గారు, రాజేంద్ర గారు ఒక్క నిమిషం అయితే మాట్లాడతారు.
మీరు మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుంది. అందరూ ఒకసారి మాట్లాడితే ఏం అర్థమయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. మీరు ఏం చెప్తున్నారో తెలియదు ఎవరికి కూడా. ఒక్క నిమిషం రామేశ్వర గారు, పద్మ గారు చెప్పండి. మురళి గారు, నేను ముందుగానే విజ్ఞప్తి చేశాను. కనీసం ఈ రోజు తిడితే మేము పడ్డానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి హోదా మీద పోరాటానికి రమ్మని మాట్లాడుతుంటే కావాలని రెచ్చగొట్టి ఈ రోజున ఒక తిట్టేటటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు. ఇది భావ్యం కాదు. ఈ రోజు రాజకీయాలకు అతీతంగా ప్రజలు వస్తున్నప్పుడు కనీసం వాళ్ళ మనోభావాలను మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ప్రత్యేక హోదా మరొక రకంగా సాధిద్దాము, లేకపోతే మరొక పోరాటం చేద్దాము అనేటటువంటి మాట కూడా లేకుండా ఈ రోజున ఏం పరాయి రాష్ట్రాల నాయకులు అనేటటువంటి మాట్లాడడం అనేటటువంటిది ఈ రోజు చాలా ఇది అభ్యంతరకరమైన. ఇంకొకటి ఏంటంటే వాస్తవం ఏందయ్యా నువ్వు మాట్లాడేది? ఏంటి నువ్వు మాట్లాడేది? పరాయి రాష్ట్రం ఎవరిది? హైదరాబాద్ మీద పారిపోయినటువంటి వాళ్ళు మీరు. మీ హిడెన్ అజెండా ఏంటంటే ఈ రోజున ఎవరు కూడా హోదా గురించి అడగకుండా ఇష్టం వచ్చినట్టు తిట్టిపోవాలనేటటువంటి మీ హిడెన్ అజెండా. మీ తోడు దొంగల ఎజెండా ఏంటంటే ఇవాళ ఎవరు కూడా హోదా గురించి మాట్లాడకూడదు, ఎవరు కూడా మీ పోలీసు నిర్బంధాల గురించి అడగకూడదు, తిట్టేసి వెళ్ళిపోవాలి. ఇది మీ స్ట్రాటజీ. ఈ రోజు మీ తోడు దొంగ ఎప్పుడైనా మీరు ఫెయిర్ గా ఉంటా కదా, ఫెయిర్ గా వ్యవహరిస్తారు. మురళి గారు, నేను ఒకటి అడుగుతున్నానండి. అసెంబ్లీ అనేటటువంటిది మీరు మాట్లాడకండి. అసెంబ్లీ అనేటటువంటి తీర్మానం చేసింది 2 సార్లు. ప్రత్యేక హోదా మీద అసెంబ్లీ 2 సార్లు తీర్మానం చేసింది. అసెంబ్లీ తీర్మానానికి దిక్కు లేదు, పార్లమెంట్ ఇచ్చినటువంటి మాటకు దిక్కు లేదు, ప్రధానమంత్రి ఇచ్చినటువంటి మాటకు దిక్కు లేదు. అసలు మీకు సిగ్గున్నటువంటి రాజకీయ పార్టీలనే దేశంలో అధికారంలో ఉన్నారు. రాజ్యాంగాన్ని తాకట్టు పెడతారా? రాజ్యాంగాన్ని తాకట్టు పెడతారా? పార్లమెంట్ తాకట్టు పెడతారా? ఎవడిచ్చారు మీకు అధికారం? ఎవడిచ్చారు మీకు అధికారం? బ్రిటిష్ వాళ్ళకంటే కృషి చట్టసభలను మీరు గౌరవించరా? చెప్పండి గారు. మురళి గారు, నేను పద్మ గారికి కానీ లేకపోతే మన TV9 ద్వారా రాష్ట్ర ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తున్నా. మా తెలుగుదేశం పార్టీ తరఫున, మా చంద్రబాబు నాయుడు గారి తరఫున చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం ఏదో మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వాళ్ళకు పోసుకున్నానా అని ఇట్లా చెప్తూ ఉంటారు. మనకి ప్రత్యేక హోదా అనేది లేదు, అది కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అది రావాల్సిందే. మీకు చేత అయితే సాధించండి, కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. మీ వల్ల కాదండి, కాదని కాళ్ళు మొక్కండి మోడీకి వెళ్ళి. ఆంధ్ర ప్రజల కోసం పోరాడతా. మీరు తల్లి పిల్ల కాదు, తల్లి బీజేపీ, పిల్ల బీజేపీ, తల్లి బీజేపీ, పిల్ల బీజేపీ. సిగ్గుపడండి. సరే, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇలాగే పడండి. చర్చ కొనసాగించడం కూడా అనవసరం. ఈ రోజు ప్రత్యేక హోదా కోసం ప్రజానికం అడుగుతున్నటువంటి ప్రధానంగా జరుగుతున్న చర్చ కొనసాగిద్దామంటే ఒకరితో మాట్లాడచ్చు. రాజేంద్ర సార్ చెప్పండి. మురళి గారు, దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తల్లి కాంగ్రెస్ ఎలా ఈ రాష్ట్రాన్ని విడగొట్టింది తెలుగు జాతి ప్రజలు. ఇప్పుడే చెప్పాను, తల్లి బీజేపీ, పిల్ల బీజేపీ అని. మీ పిల్ల బీజేపీ, మీ పిల్ల బీజేపీ, తల్లి బీజేపీ కాళ్ళు మొక్కుతున్న బట్టే ఇది. ఈ ఆరోపణలు, ప్రత్యారోపణలు గడిచిన 3 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దరిద్రానికి కారణం బీజేపీ యువత కదిలి వస్తుంది. ఆంధ్ర యువత అంతా కూడా కదిలిరా అంటూ ఇచ్చినటువంటి పిలుపు. ఈ పిలుపుకి ఇప్పటికే నిర్బంధం అమల్లో ఉన్నటువంటి సందర్భంలో పోలీసు ఆంక్షల్ని ఛేదించుకుని యువత అక్కడ తమ నిరసన కార్యక్రమాలను చేపట్టేటువంటి ఆస్కారం ఉందా లేదా? కేంద్ర ప్రభుత్వం విషయంలో ఏ రకంగా ఉంది? కేవలం ట్విట్టర్ రాజకీయాలు మాత్రమే నడుస్తున్నాయని చెప్పి విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటారా? ఏం జరగబోతోంది? పరిణామాలు ఏ రకంగా టర్న్ అవుతాయో కూడా చూద్దాం. చర్చలో పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV9.